ధరణి, ఏంటిది? వాళ్ళు మొండిగా ఉన్నారు. వాళ్ళకి జరిగే నష్టం ఏమీ లేదు. కానీ నువ్వు ఇలా అన్నం మానేసి నిరాహార దీక్ష చేస్తే నీ కడుపులో పెరిగే బిడ్డకి ఎంత నష్టం, ఆ తర్వాత నీకెంత కష్టం ఆలోచించు. పద్దరణి, ఇక వాళ్ళు మారరు. వాళ్ళ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఏదన్నా తిందు కానీ పద. నేను రానండి. ఆకలి ముఖ్యం కాదు. పట్టుదల లేకపోతే ఎలా? ఏది సాధించలేము. నేను రాను. ప్రాణాల మీదకి తెచ్చుకుని సాధించాల్సిన అవసరం లేదు. ప్రాణం పోయిన తర్వాత సాధించినా ప్రయోజనం లేదు. ఎవరి కోసం? మేమందరం కలిసిమెలిసి ఉండాలనే కదా నువ్వు ఇదంతా చేసేది. నువ్వే లేకపోతే మేము కలిసిన ప్రయోజనం ఏముంటుంది? మనశాంతిగా బతకగలమా? రా వెళ్దాం. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను కదలను. నా మాట మీద నేను నిలబడలేనప్పుడు నా లైఫే వేస్ట్. పోనీ జ్యూస్ అయినా తాగండి మేడం, తీసుకొస్తాను. ఏ పాపం ఎరగకుండానే మోసం చేస్తున్నారు అన్నారు. వంచన చేస్తున్నారని, నాటకాలు ఆడుతున్నారని వారంటున్నారు. జ్యూసులు తాగి దీక్షలు చేసి నిజంగానే మోసగాళ్ళు అని అనిపించుకోవాలా? నాకు అవసరం లేదు. నన్ను బలవంత పెట్టద్దు. నిరాహార దీక్షలతో బ్రిటిష్ వాళ్ల మనసులు మార్చి దేశ స్వాతంత్ర్యం సంపాదించారు గాంధీ గారు. నేను నా వాళ్ల మనసు మార్చలేనా? నాతో కలిసి నడిచొచ్చేలా చేయలేనా? ప్రేమను అర్థమయ్యేలా చేయలేనప్పుడు ప్రేమించడం తప్పు. నీతి నిజాయితీ గుర్తించేలా నడవలేనప్పుడు బతకడం అనవసరం. తప్పుడు వాళ్ళం, చెడ్డవాళ్ళం, కనీసం వరుస పెట్టి పిలిచే అర్హత లేదు అని వాళ్ళు అంటుంటే మనమెందుకింకా? మా మనసు, మా భావం, మా తాపత్రయం తెలియజేయందే నా దీక్ష విరమించను. ధరణి, నా మాట వినవా? మీరు ఈ విషయంలో నాకు సహకరించరా? ధైర్యంగా తోడుండరా? మేడం ఆకాష్, డాక్టర్ గారు రండి. నమస్కారం అమ్మా. నమస్తే. రండి. అన్నయ్య, డాక్టర్ గారు వచ్చారు. బ్లడ్ ఎక్కిస్తున్నారు. ప్రమాదమే లేదుగా డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాస్త లేట్ అవుతుంది.
ఆవిడ స్పృహలోకి రావడానికి కనీసం 6 అవర్స్ పడుతుందండి. ఆవిడ స్పృహలోకి వస్తేనే గాని మేమే విషయం చెప్పలేము. భగవంతుడా, ధరణికి ఏం కాకుండా కాపాడు తండ్రి. దేవుడా, నువ్వే ఎలాగైనా మా వదినను రక్షించాలి. కంగారేం లేదు, మీరెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. కూర్చో పిన్ని. నువ్వు ఇలా కళ్ళు తెరవటానికి పిన్నే కారణం. తనే కరుణించి కాపాడింది, తనే బ్లడ్ ఇచ్చింది. ధర్మం నెరవేర్చటం కనీసం మానవత. ప్రేమ లేకపోతే కాపాడేవారు కాదు. సాటి మనిషి చావు బతుకుల్లో ఉంటే కాపాడకుండా ఎలా ఉంటావమ్మా? జాలి దయ ఉన్నవాళ్లే కదా అలా చేయగలిగేది. మీలో అవన్నీ ఉన్నాయని మీ చర్య అర్థమయ్యేలా చేసింది. మీరు అనుభవించిన కష్ట నష్టాలు, మీతో కఠినంగా మాట్లాడించినా మన్నించే తత్వం ఉన్నవాళ్ళు, వరుస ఏదైనా మీరు నాకు తల్లితో సమానం. అంటే ఇక నుంచి మీకు 2 కూతుళ్ళు. ఎలా? మీ రక్తం పంచుకొని పునర్జన్మని పొందాను. మన మధ్య ఏం సంబంధం ఉంది అన్నారు, ఇప్పుడు రక్త సంబంధం ఉంది. మీ రక్తాన్ని మీరు నమ్మరా? అప్పుడు అబద్ధమన్నా ఇప్పుడు నిజం అనాలి కదా. ముందరి కాళ్ళకి బంధం వేస్తున్నావమ్మా. మమకారాలతో బంధుత్వాలు బలపడతాయంటున్నా. ఆదిత్య గారి ఫ్యామిలీని మన్నించమని ప్రార్థిస్తున్నా.